బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి ఓ సెంటిమెంట్ ఉంది. ఈద్ కి ఎవరొచ్చినా రాకున్నా తన సినిమాల్ని విడుదల చేస్తుంటారు భాయిజాన్. అయితే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై సల్మాన్ ఈసారి రంజాన్ మిస్ అవుతారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి నిజంగానే ఈ సల్మాన్ ఖాన్ ఈద్ ని మిస్ చేస్తున్నారా? భాయిజాన్ అభిమానులకు రంజాన్ తోఫా లేనట్లేనా? సికిందర్ డిజాస్టర్ తర్వాత దేశభక్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 2020లో భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వన్ వ్యాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఏప్రిల్ 17న ఈద్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీం. అయితే ఆ డేట్ కి సల్మాన్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ లేదనే న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అపూర్వ లాఖియా కొన్ని కీలక సన్నివేశాల్ని రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాకుండా కథలో మార్పులు చేయడంపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ కావడం, పైగా స్టోరీలో చైనా దేశం ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో సినిమాని మన దేశ రక్షణ శాఖకు చూపించాల్సిన పరిస్థితి. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణాలతోనే బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ ఈద్కి రిలీజ్ అవడం కష్టంగా కనిపిస్తోంది. నిజంగానే వాయిదా పడితే సినిమాని ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సల్మాన్ ఖాన్ నటించిన చాలా సినిమాలు ఈద్ రోజు థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. 2009లో వాంటెడ్, 2010లో దబాంగ్, 2011లో బాడీగార్డ్ సినిమాలతో హ్యాట్రిక్ ఈద్ హీరో అనిపించుకున్నారు భాయిజాన్. అలాగే 2012లో ఏక్ థా టైగర్, 2015లో భజరంగి భాయిజాన్, 2016లో సుల్తాన్ సినిమాలతో మరోసారి ఈద్ హీరో అనిపించుకున్నారు. దీంతో రంజాన్ కి సల్మాన్ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ పక్కా అనే సెంటిమెంట్ ఏర్పడింది. అయితే 2019లో భరత్, 2023లో కిసీకా భాయ్ కిసీకి జాన్, లాస్ట్ ఇయర్ వచ్చిన సికిందర్ ఈ సినిమాలు ఈద్ రోజే విడుదలైనా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మరి బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ రిలీజ్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.